హాయ్ అండి. హాయ్ సార్, ఎలా అనిపించింది ఖడ్గం మూవీ? చాలా రోజుల తర్వాత మళ్ళీ రిలీజ్ అయ్యింది. రిలీజ్ నా పేరు రేవంత్, నేనే ప్రజెంట్ చేసింది మూవీ. ఓకే. సో అంతకుముందు గతంలో నెగిటివ్లో ఉండేది పిక్చర్, ఇప్పుడు 4Kలో చాలా అంటే ఇప్పుడే ఫ్రెష్గా తీసిన సినిమాలా చాలా బాగుంది. ఇక ఆ స్టోరీ 19 కిడ్స్కి చాలా అవసరం ఈ సినిమా. ఎందుకంటే మన దేశభక్తి పెంపొందిన పిల్లల్లో ఇప్పుడు నేటి చిన్నారులు ఇప్పుడున్నటువంటి యూత్కి జనరేషన్కి రోజు రోజు దేశభక్తి పెరగాలంటే ఇలాంటి సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాలి. చూడాల్సిన అవసరం ఉంది ఈ సినిమాలో. అంటే బేసిక్గా అంటే మాకంటే చిన్నప్పుడు ఇండిపెండెన్స్ డే అంటే జెండా వందనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఖడ్గం సినిమా చూడాలి. ఇప్పుడు ఏకంగా థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. జెన్జీ కిడ్స్ ఏమంటున్నారు దీని మీద రెస్పాన్స్? అదే సినిమా హౌస్ఫుల్ అన్ని షోలు 4 షోస్ వేశారు సిటీలో. 4 షోస్ కూడా హౌస్ఫుల్ అయిపోయినాయి. అలాగే ఏపీలో చాలా థియేటర్స్ వచ్చారు, విజయవాడ కానీ గుంటూరు కానీ అన్ని చోట్ల ఉంది ఇది. తెలంగాణ, నైజాం, సీడెడ్ అన్ని చోట్ల కూడా మంచిగా టికెట్లు ఫుల్ అవుతుంది థియేటర్లు అన్ని చోట్ల. రెస్పాన్స్ ఎలా అనిపించింది? హౌస్ఫుల్. డ్యాన్స్లు వేస్తున్నారు, ఏళ్ళు గోల గోల. ఏదో ఇప్పుడు చిరంజీవి గారి సినిమా ఓపెన్ అయినంత కంటే ఎంజాయ్గా ఉంది సినిమా. ఇప్పుడు హౌస్ఫుల్ అయిపోయారు లేడీస్ సినిమాలో అందరూ. శ్రీకాంత్ గారికి మళ్ళీ ఇప్పటి నుంచి ఫుల్ బిజీ అయిపోతారేమో, మళ్ళీ అలా ఉంది మూమెంట్ లోపల ఆయన యాక్షన్. అప్పుడు నేను చూసిన జనం మళ్ళీ వచ్చి ఇప్పుడు ఈ జనరేషను చూసి అలా ఆనందిస్తారు. సినిమా చాలా బాగుంటుంది. ఖడ్గం అందరికీ తెలిసిందే సూపర్ హిట్ సినిమాని, కానీ 4Kలో ఇంకా నీట్గా బాగుంది. సాంగ్స్ డీటెయిల్స్ చాలా బాగుంది. కానీ అదే బూమ్స్ వస్తున్నాయి సినిమాలో. బాగుంది, చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది. ఈనాటి పిల్లలకి 90 కిడ్స్కి చాలా అవసరం ఈ సినిమా. చూడాలి, దేశభక్తి భావంతో కృష్ణవంశీ గారు తీసినటువంటి ఈ సినిమా అప్పట్లో కంటే ఇప్పుడే బాగా అవసరం ఈ సినిమా. చూడాలి మనందరూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. బాగా అనిపించింది. సేమ్ బీజిఎం, వందే మాతరం. అసలు ఇన్ని రోజుల తర్వాత థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? అంటే సౌండ్ మొత్తం విడిచిపెట్టలేడు. ఇంకా హాఫ్ అన్ అవర్ ఇంకా పాటలు కూడా లాస్ట్ ఇస్తే బాగుండు కొంచెం. ఇక వందే మాతరం 4Kలో ఎలా అనిపించింది? బాగుంది ఎక్స్పీరియన్స్ సార్. 4Kలో చాలా బాగుంది సినిమా. ఈ సినిమా మేము ప్రొడ్యూసర్స్గా, మా ఆర్ట్ డైరెక్టర్ గారు, మేమందరం కలిసి, రేవంత్ గారు, మా చిన్న డాడీ రమేష్ యాదవ్ గారు సపోర్ట్ తోటి, నక్షత్ర గారు, ఒడిగేపల్లి కృష్ణ గారు అందరూ కలిసి రిలీజ్ చేస్తారు. కుర్రోళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు జనరేషన్ కంపల్సరీగా ఈ సినిమా చూడాలి. మన దేశం కోసం ఎంతమంది త్యాగం చేశారు అని ఆగస్టు 15th కావాలని రిలీజ్ చేసాం. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. 4Kలో సినిమా చాలా బాగా వచ్చింది. ఈ షోని కంటిన్యూ చేయమంటున్నారు. ఈ వీక్ కంటిన్యూ చేస్తాం. వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. ఈ మూవీ అప్పట్లో తీయగలిగారు కానీ ఇప్పట్లో అసలు తీయలేము. ఇప్పుడు అసలు సెన్సార్ బోర్డు రిలీజ్ కూడా చేయనివ్వదు. కృష్ణవంశీ గారు చాలా డైరీ చేసి తీశారు. హ్యాట్సాప్. మూవీ అయితే చాలా బాగుంది. ఫుల్ ఇన్స్పైర్ అవ్వచ్చు. థియేటర్ డైలీ వేస్తాం భయ, డైలీ కస్టమర్. 4Kలో ఫుల్ ఎక్స్పీరియన్స్ బాగుంది. అంటే ఇప్పుడు రిలీజ్ అయినట్టు ఆ ఫీలింగ్ వచ్చింది. సేమ్ వైబ్, అదే వైబ్, సేమ్ వైబ్. మ్యూజిక్ అయితే డిఎస్పీ గారు తెలిసింది కదా, చిత్త కొట్టారు. సూపర్ ఉంది కాన్సెప్ట్. ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి, దమ్ము ఉండాలి. ఇండియా సినిమా తీయాలంటే ఎవరికి లేదు అది. ఇంతవరకు ఎవరు తీయడు కూడా. తీస్తే ఇంకోటి పార్ట్ 2 ఆయనే తీయాలి. డైరెక్టర్ కృష్ణవంశీ గ్రేట్. ఇండియా డైరెక్టర్, ద బిగ్ డైరెక్టర్. ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖడ్గం మూవీ రిలీజ్ చేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మన దేశభక్తిని అందరికి ఇంకా చాటిపేలా ఉంది. చిన్నప్పుడు 2002లో చూసిన నా సినిమా ప్రతిసారి నేను జెండా ఎప్పుడు వస్తుందో, జనవరి 26, ఆగస్టు 15 ఎప్పుడు వస్తుందో టీవీలో చూస్తా. తర్వాత టీవీలో చూస్తే కిక్ ఉండదు, థియేటర్లో చూస్తే కిక్ ఉంటుంది. ఆ జెండా పాట హైలైట్ అన్న. ఇంకోటి ఏంటంటే సాంగ్స్ కూడా హైలైట్ ఉన్నాయి. కృష్ణవంశీ సార్ ఇంకా ఇలాంటి సినిమాలు ఇంకా తీయాలి. శ్రీకాంత్ సార్ హైలైట్. మన ఏది కాదన్నా. ఇంకోటి ఏంటంటే సినిమాలోకి ఎట్లా పోవాలా, ఎట్లా తీయాలా, మళ్ళీ ఎట్లా నాకు ఛాన్సులు వస్తాయి రావా, కానీ హైలైట్ తీసిన సినిమాలు అన్న. సినిమా అయితే లోపల పోగానే ఆ సాంగ్, జెండా సాంగ్, చేతులు ఆగట్లేవు, డ్యాన్స్ చేయాలనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే లవ్ స్టోరీ సాంగ్ హైలైట్. కృష్ణవంశీ సార్ థ్యాంక్ యూ. జై జనసేన. ఇది సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్. ఇది ఏంటంటే మామూలుగా కృష్ణవంశీ ఉంటే ఆయన కాలు మొక్కాలి. ఎందుకంటే తరతరాలకి అంటే ఏ జనరేషన్ కానీ ఈ సినిమాని ఒక నెత్తిలో పెట్టుకుంటారు. ఆయన ఉంటే నిజంగా పోయి కాలు మొక్కాలి. కృష్ణవంశీ గారి జీవితంలో మర్చిపోని సినిమా అండి. దేశభక్తి సినిమా అంటే రవితేజ గారు, శ్రీకాంత్ గారికి, వీళ్ళందరికీ ఎంతమందికి పండగ లాంటి సినిమా ఇచ్చారండి ఈ స్వతంత్ర దినోత్సవం రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. స్క్రీన్ మీద ఒక్కొక్కరు ఆడుతుంటే, జెండా పట్టుకొని ఆడుతుంటే సూపర్ అన్న. జెండాలు పట్టుకొని ఎగరేసారు అన్న. చెప్పాలంటే భారత్ మాతాకి జై. ఖడ్గం సినిమా టీవీలో చూసినా కూడా ఇంట్రెస్ట్ ఉండదు. స్క్రీన్ మీద చూస్తేనే ఇంట్రెస్ట్ వస్తుంది.
ఖడ్గం బాగుంది, ఖడ్గం సూపర్ ఉంది. ఇప్పుడు కూడా 90s ఇప్పటిదాకా ఈ సినిమా వస్తే ఇండిపెండెన్స్ డే రోజున ఇంట్లో టీవీలు కత్తుకొని కూర్చునేటోళ్ళు. ఫస్ట్ టైం రిలీజ్ వల్ల ఒక ఉపయోగమైన సినిమా రిలీజ్ అయింది. హ్యాపీగా ఫీల్ అవుతున్నాం, చాలా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సూపర్. ఇప్పుడు రిలీజ్ కాదు అసలు మనము లవ్ స్టోరీ మామూలుగా యూట్యూబ్ లో చూస్తాం, ఈ సాంగ్ హైలైట్ ఉందిరా హైలైట్ ఉంది అని అంటారు. థియేటర్ లో ఇప్పుడు చూశారు కదా, క్యాక్ ఉంటది. బ్రో మరి మన కోసం ఎన్నెన్నో చేశారు మన వాళ్ళు. నెహ్రూ గారు, నేతాజీ, ఇటు పక్క నేతాజీ, చాచాజీ, సుభాష్ చంద్రబోస్. ఎలా ఉంది అండి ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఖడ్గం రీ రిలీజ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? సూపర్ బ్రో, మామూలుగా లేదు. ఖడ్గం ఇస్ క్లాసిక్. క్లాసిక్ అందరికీ తెలిసిన విషయమే, ఎప్పుడూ చూస్తూనే ఉంటాం. మన ఇండిపెండెన్స్ డే, ఏదైనా ఇండిపెండెన్స్ డే అయినా రిపబ్లిక్ డే అయినా ఏదైనా సరే ఫస్ట్ సినిమా ఏంటి ఖడ్గం మన దగ్గర. ఫస్ట్ టైం ఇన్ థియేటర్స్. మరి వేసుకోవచ్చు. అందరూ వందే మాత్రం అనాల్సిందే. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు భారతీయుడైతే ప్రతి ఒక్కడు వందే మాత్రం అనాల్సిందే. వందే మాత్రం మన నుండి బయటికి తరిమే బాధ్యత కూడా మన మీదనే ఉంది. భారత్ మాతా కే, భారత్ మాతా కే. అందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై భారత్, భారత్ మాతాకి. యాక్చువల్గా చెప్పాలంటే ఇలాంటి సినిమాలు ఇప్పటి వరకు వస్తలేవు. ఇవి మన 90s సో కనెక్టింగ్. ఇట్లాంటి సినిమాలు అసలు నెక్స్ట్ లెవెల్ సినిమాలు అసలు ఇవి. కానీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు రవితేజ వనస్థలిపురంలో ఏఆర్టీలో రిలీజ్ చేస్తే బాగుంటుండే. ఈ హీరోలో మెయిన్ లీడ్ ఆయననే కదా, ఒక ఏఆర్టీలో కూడా రిలీజ్ చేస్తే బాగుంటుండే, మెయిన్ లీడ్ కాబట్టి. సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఇట్లాంటి సినిమాలు రిలీజ్ చేస్తూనే ఉండాలి, ప్రతి ఇయర్ చేయాలి. మేము ఈ ప్రతి ఇయర్ వచ్చి చూస్తాం. ఒక టచింగ్. చిన్నప్పుడు మనకు అర్థం కాలే మూవీ ఏందో, ఇప్పుడు పెద్ద అయినాక మనకు అర్థమైంది. వీఆర్ ఫీలింగ్ సో గుడ్. ఇట్లాంటి సినిమాలు ప్రతి ఇయర్ రిలీజ్ చేస్తూనే ఉండాలి. పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. రవితేజ చూస్తే మీరు మళ్ళీ పార్ట్ 2 కూడా చేయండి. ఏఆర్టీలు అయితే పక్కా చేయండి. ఏఆర్టీలో మేము వనస్థలిపురం నుంచి ఇక్కడికి వచ్చినాం ఈ సినిమా రిలీజ్ అయిందని చెప్పేసి. సో అదే మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న. థ్యాంక్ యూ. కృష్ణవంశీ ఇంకోసారి ఇలాంటి సినిమా తీయండి, పార్ట్ 2 తీయాలి. ప్లస్ ఇంకోటి రవితేజ సినిమా వస్తుంది, ఇడిముడి కట్టు సినిమా, ఇంకా హైలైట్ ఉంటుంది అది. చాలా బాగుంది, చాలా బాగుంది. సినిమా బాగుంది. రవితేజ యాక్టింగ్ మాత్రం ఇంకా చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. ఖడ్గం 2 వస్తే మస్తు ఉంటుంది. బాగుంది. సూపర్ సినిమా మాత్రం సూపర్ ఉంది. ఖచ్చితంగా నా వస్తే చాలా బాగుంటుంది, కానీ చూడాలి ఇంకా. బీజిఎం వేరే, అసలు సినిమా బీజిఎంఏ వేరు. బాగుంది. చాలా బాగుంది అన్న సినిమా. మళ్ళీ రావాలి, చాలా బాగుంది. రిపబ్లిక్ డేకి, ఇండిపెండెన్స్ డేకి మళ్ళీ రావాల్సిన సినిమా ఇది. ప్రతిసారి చాలా బాగుంది, కొత్తగా అనిపించింది. చూస్తుంటే ఒక గూస్ బాంబ్స్ వస్తున్నాయి. వందే మాత్రం చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది సినిమా. ఎస్పెషల్లీ జెన్జీ జనరేషన్ అప్పుడు థియేటర్లో చూడండి. అవునవును అవును. ఇప్పుడు రిలీజ్ ఇప్పుడు చాలా మంది చూసి షాక్ అయ్యారు అందరు. చాలా బాగుంది సినిమా. హౌస్ఫుల్ అంటున్నారు. అవునవును, చాలా మంది వచ్చారు. బాగుంది సినిమా. మీకు ఎలా అనిపిస్తుంది? యాక్చువల్గా ఈరోజు జెమినీ టీవీ లేనందుకు ఈరోజు వచ్చిన నేను 50 రూపాయలు వచ్చుకున్నా. వందే మాత్రం జెమినీ టీవీ లేనందుకు ఈరోజు వచ్చిన థియేటర్కి. ప్రతి ఇయర్ ఇట్లా రిలీజ్ చేయాలి. వందే మాత్రం. ఎలా అనిపించింది బ్రో? ప్యూర్ నాస్టాలజీ బ్రో, ప్యూర్ నాస్టాలజీ. నాకు చిన్నప్పుడు డేస్ గుర్తొచ్చాయి అసలు. ఎక్సలెంట్. అందుకని ఖడ్గం క్లాసిక్. అది ప్లస్కి మేము చూస్తుంటే మొత్తం కళ్ళు చెదిరిపోయినాయి. సూపర్ ఎక్స్పీరియన్స్ బ్రో. ఫస్ట్ టైం రిలీజ్కి వచ్చా, సూపర్ ఎక్స్పీరియన్స్. జెన్జీ జనరేషన్ బేసిక్గా చూడాలి బ్రో. ఈ సినిమా పక్క చూడాలి బ్రో. ఈ సినిమా చూడాలి, పక్కా చూడాలి. హిందూ ముస్లిం బాయ్ అనుకోవాలి. మళ్ళీ బాగుంది, ఎక్సలెంట్. బాయ్ అనుకోవాలి. ఎక్సలెంట్గా ఉంది. ప్రకాష్ రాజ్ యాక్టింగ్, నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ ప్రకాష్ రాజ్. సూపర్ ఎక్సలెంట్, మార్వెలస్. స్టార్టింగ్ లో మేము కూడా ఏం రిలీజ్ ఏముంటుంది అనుకుని వచ్చాము. ఒకసారి వచ్చిన తర్వాత నెక్స్ట్ రిలీజ్ కూడా మేము రావాలనుకుంటున్నాము. సో అంత ఎక్కింది లోపల అంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. మొత్తానికి మత కలహాలు అవన్నీ మొత్తం అన్ని బాగా కవర్ చేశారు. సో మొత్తానికి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. హాల్ అయితే నిండదులే అనుకున్నాం, ఫస్ట్ టైం కదా థియేటర్ ఎక్స్పీరియన్స్. కానీ హాల్ మటుకు చాలా ఫుల్ అయిపోయింది. ఆడియన్స్ మటుకు చాలా బాగా వచ్చారు. ఎక్స్పీరియన్స్ మటుకు చాలా బాగుంది. కృష్ణవంశీ దమ్ము డైరెక్టర్ బ్రో. ఆ డైలాగ్స్ కానీ, ఆ స్క్రీన్ ప్లే కానీ ఇప్పుడు ఎవరు పెట్టలేడు బ్రో. అంత పిచ్చి కుదిసి మళ్ళీ ఇస్తారు. అసలు అలాంటి సినిమా తీయాలి బ్రో. పేట్రైజం ఇంకా పెరగాలి బ్రో. అందరికి దేశభక్తి, దేశం గురించి తెలియాలి, దేశంలో ఏం జరుగుతుంది తెలియాలి బ్రో. సూపర్ సినిమా. ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి, క్లాసిక్స్ రావాలి.
దేశభక్తి రిలేటెడ్ సినిమాలు రావాలని కోరుకుంటాం. సినిమా చెప్పాను కదా బ్రో, ఎక్సలెంట్. ఫస్ట్ నేను ఏమనుకున్నాను అంటే మా వాళ్ళకి చెప్పాను, నేను రానురా ఫస్ట్ అని చెప్పాను. అంటే ఏముండదు ఖడ్గం సినిమా కదా అనుకున్నాను. ఒకసారి వచ్చిన తర్వాత చూస్తే స్టార్టింగ్ నుంచి నేను నా సీట్లోనే లేను, పైన కింద నేల పైన ఉన్నాను. ఫుల్ ఎక్కింది బ్రో. అంటే జెంజీ గింజి అనుకున్నారు, ఇది రాదు అంటే ఎక్కదు, వస్తే ఎక్కదు అనుకున్నారేమో. ఒక్కసారి వచ్చి చూడండి, ఏదైనా అంతే. స్టార్టింగ్లో ఏమనిపించదు, ఒకసారి వచ్చి చూస్తే నెక్స్ట్ రిలీజ్ కూడా నేను ప్రతి రిలీజ్ కావాలనుకున్నా, ఏది ఉంటే అది. ఎలా అనిపించింది అంటే రిలీజ్ కాబట్టి రిలీజ్ లాగా అనిపించింది. ఎక్స్పీరియన్స్ ఎట్లా అంటే రిలీజ్ కాబట్టి చాలా మంచిగా అనిపించింది. వందే మాత్రం అన్నాం, రవితేజ్ వచ్చిండు, వాడిని కొట్టిండు, లాస్ట్కి ప్రకాష్ రాజు వందే మాత్రం అన్నాడు, వాడిని చంపిండు, అయిపోయింది. సూపర్ సూపర్ క్రేజీ ఎంజాయ్ చేసినాం. ఇందిరాగాంధీ కూడా వచ్చింది తెలుసా ఈరోజు మీకు? అయితే పోయింది బ్రో ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ కూడా వచ్చింది. మోటరైన్ ఇందిరాగాంధీ అమ్మ. బాగుంది బ్రో. ఫైనల్గా వి గ్రేట్లీ ఎంజాయ్డ్ దిస్ ఇండిపెండెన్స్ డే. చాలా బాగా అనిపించింది. సినిమా అంటే ఇట్లుండాలి. ఇప్పుడు తీసే జంజీ సినిమాలో ఏమంటారు, టామ్ హుషారు పిట్టల్లాగా కాకుండా ఇట్లా తీస్తే చాలా బాగుంటుంది. ఇన్స్పిరేషన్ అనేది ఏం లేదు కానీ లిటరల్గా గూస్ బౌన్స్ వస్తాయి, గూస్ బౌన్స్ వస్తాయి. సో అట్లా. థ్యాంక్ యూ బ్రో. రేటర్ బాగుంది బ్రో, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఐఎస్గా రిలీజ్ అయింది, చాలా బాగుంది సినిమా. అప్పుడు చూసారా నువ్వు థియేటర్లో చూడలే బ్రో, ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్. అంటే ఇక ముస్లిం అందరూ ఒకటే అన్నట్టు, దేశభక్తి చాలా బాగుంది సినిమా. బీజిఎం హైలైట్, బీజిఎం డైలాగ్స్ వేరే లెవెల్ ఉన్నాయి. అయితే ఇప్పట్లో మాత్రం ఎవరు తీయలేదు అట్లా సినిమా మాత్రం. తీస్తే మళ్ళీ అదే డైరెక్టర్ మళ్ళీ పాట అవుతుంది తీయాలి, కట్ తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. వందే మాత్రం. ఎలా అనిపిస్తుంది అసలు? ఎవ్రీ ఇయర్ స్మాల్ టీవీలో ఎక్స్పీరియన్స్ చేసేవాళ్ళం, ఈసారి బిగ్ స్క్రీన్ మీద చాలా బాగా అనిపించింది ఈ సౌండ్. ఇదివరకు మన చైల్డ్హుడ్ డేస్లో, మన స్కూల్ డేస్లలో చూసేవాళ్ళం టీవీలలో, ఇప్పుడు ఇలా చూసుడుతో చాలా బాగా అనిపించింది. ప్యాట్రియాటిజం ఇట్స్ స్పీక్ ఫుల్ హౌస్ఫుల్. మళ్ళీ ఇలాంటి సినిమా రాదు అసలుకి ఇప్పుడున్న జనరేషన్లలో. ఆ ముస్లిం హిందూ ఇలాంటి కాంబినేషన్లో అసలు ఇప్పట్లో ఇలాంటి తీయలేరు. ఇలాంటి గట్స్ ఒక కృష్ణవంశీకి మాత్రమే ఉంది. అండ్ మెయిన్ థింగ్ ఈజ్ ద మ్యూజిక్. ఆ వందే మాత్రం అనే సాంగ్, ప్రతి సాంగ్ ప్యాట్రియాటిజంకి గూస్ బంప్స్ వస్తాయి. ఇలాంటి మ్యూజిక్, ఇలాంటి సినిమా మళ్ళీ అస్సలు రాదు. సో అంటే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఖడ్గం గురించి? ఖడ్గం అంటే ఎవ్రీ ఇండిపెండెన్స్కి ఇట్స్ ఏ మ్యాండేటరీ మూవీ, ఇట్స్ ఏ దేశభక్తి ఫిలిం, ఇట్స్ వందే మాతరం.